సమస్య సమస్య నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా? మీ ప్రతి సమస్యకు 100% పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం, సికింద్రాబాద్. సెల్ 8855522279. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఏపీలో ప్రతి వారానికి అప్పుల భారం పెరిగిపోతుంది ఏపీ ప్రజల పైన. ఓకే, సంక్షేమ పథకాలకు సంబంధించి ఉన్న ఆర్థిక పరిస్థితులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాం. బట్ మరో పక్క మనం ఈరోజు చూడొచ్చు, అమరావతిలో పర్మనెంట్ సచివాలయ నిర్మాణ వ్యయానికి సంబంధించి ఆ వ్యయం ఏదైతే ఉందో అది మళ్ళీ పెంచేశారు. ఎలా చూడాలి సార్? ఫస్ట్ రాజధానికి సంబంధించి సార్ సరే, దుబారా ఒకటి, అవినీతి ఒకటి, తర్వాత అప్పు, గ్రాంటు. ముందు మనము విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెచ్చి అమరావతిని నిర్మించాల. అమరావతిలో రాజధాని, అది చట్టం సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఎంత స్పష్టంగా ఉందంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. తోటి చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెచ్చి రాజధాని అమరావతిలో రాజ్ భవన్ కానీ, సచివాలయం కానీ, అసెంబ్లీ భవనం కానీ, శాసనమండలి భవనం కానీ, హైకోర్టు కానీ, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు నిర్మించాల. అది చేయకుండా పక్కనేమో ఇప్పుడేమో డబుల్ ఇంజన్ సర్కార్, అద్భుతమైన కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని ఈ లోపల వచ్చేసి వైకుంఠపాలి వద్దు, మనం ఎన్డీఏ వద్దు అని చెప్పేసి ఇవన్నీ స్లోగన్ చెప్తున్నాడు. మరి నిజంగా డబుల్ ఇంజన్ సర్కారు ఉపయోగం ఉంటే, చట్టంలో అంత స్పష్టంగా ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి కట్టాల. ముందు ఫండమెంటల్ గా ఆడ ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. గ్రాంట్ తిప్పకుండా, గ్రాంట్ మాత్రం ఇంతవరకు వచ్చింది కేవలము 1500 కోట్ల రూపాయలే, ఇంకా మిగతా అంతా అప్పు తెచ్చుకోమంటున్నారు. కాబట్టి ఫండమెంటల్ గా అది రాంగ్, అది తప్పు జరుగుతుంది. రెండవది వచ్చేసి అప్పు ఎంత రాజధాని పేరు చెప్పి ఇప్పటి వరకు 63,500 కోట్ల రూపాయలు. అంతా ఇంత అప్పు కాదు. దీంట్లో వరల్డ్ బ్యాంక్ ఫస్ట్ ఫేజ్ లో వరల్డ్ బ్యాంక్ నుండి 7,500 కోట్ల రూపాయలు, ఏడిబి బ్యాంక్ నుండి 7,000 కోట్ల రూపాయలు, హడ్కో నుండి 11,000 కోట్ల రూపాయలు, కేఎఫ్ఐ బ్యాంక్ నుండి 5,000 కోట్ల రూపాయలు. ఫస్ట్ ఫేజ్ లో 31,000 కోట్ల రూపాయలు. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ వరల్డ్ బ్యాంక్, ఏడిబి కంబైన్డ్ గా 14,000 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 10,000 కోట్ల రూపాయలు, ఎన్ఏబిఎఫ్ఐడి నుండి 7,000 కోట్ల రూపాయలు, ఏపీపీఎఫ్సి నుండి 1,100 కోట్ల రూపాయలు, 32,500 కోట్ల రూపాయలు. రెండు పేజీలు కలిసి 63,500 కోట్ల రూపాయలు కేవలం వచ్చేసి రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజలందరి తరఫున అప్పు తెస్తున్నారు. అది రెండవది. పోనీ ఆ తెచ్చిన అప్పునైనా సరే సక్రమంగా ఖర్చు పెడుతున్నారా అంటే అది లేదు. ఆ తెచ్చినది దాంట్లో దుబారా, అవినీతి. దుబారా వచ్చేసి ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ బ్రహ్మాండమైన సెక్రటేరియట్, దేశంలోనే బ్రహ్మాండమైన సెక్రటరీ చెప్పొచ్చు. అది దానికి పెట్టిన ఖర్చు ఎంత? 616 కోట్లు. కేవలం 616 కోట్లు ఆ సచివాలయానికి. కానీ ఇక్కడ తాత్కాలిక సచివాలయానికే 1150 కోట్లు. తెలంగాణలో నిర్మాణానికి చదరపు అడుగుకు 17,356 రూపాయలు. ఇది టోటల్ అమౌంట్ వస్తా, మళ్ళీ చదరపు అడుగుకు వస్తామా? టోటల్ అమౌంట్ తెలంగాణ సచివాలయము వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్రటేరియట్స్ ఇన్ ద కంట్రీ. దానికి ఖర్చు అయింది 616 కోట్లు. కేవలము 2 సంవత్సరాల్లో పూర్తి అయిపోయింది. 2001లో మొదలు పెట్టారు, 2023లో కంప్లీట్ చేశారు. పార్లమెంటు భవనం, ఇది దానికైన ఖర్చు 900 కోట్ల రూపాయలు పార్లమెంటు భవనం. ఇక్కడ అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి 1,151 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.
అక్కడేమో తెలంగాణలో పర్మనెంట్ సచివాలయానికి 616 కోట్లు అయితే ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు, అంటే ఏదో గుడిసెల్లోనూ కొట్టాల్లోనూ హట్స్ లోనూ ఉన్నట్టు 1150 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4689 కోట్లు అని చెప్పేసి మొదట్లో టెండర్స్ ఇచ్చేసి దానికి మళ్ళా అడిషనల్ గా అన్ని కలిపి ఇప్పుడు 9617 కోట్ల రూపాయలు అవుతాం. తెలంగాణది 616 కోట్లు అయితే ఇది 9613 కోట్ల రూపాయలు కేవలం సెక్రటరియట్ మాత్రమే. ఇంకా నేను అసెంబ్లీ హైకోర్టు ఇటుపోతుంది ఓన్లీ సెక్రటరియట్కే. అంటే ఇది అబ్నార్మల్ గా వచ్చేసి ఖర్చు పెడుతున్నామంటే ఆటోమేటిక్గా ఏముంటుంది దాంట్లో? ఇంకా ఇప్పుడు తెలంగాణ భవనమే బ్రహ్మాండంగా ఉంది, నువ్వు అంతకన్నా 10 అంతలు వచ్చేసి బ్రహ్మాండంగా చేస్తావా? కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అవినీతి, దుబారా, కమిషన్లు. మీరు చెప్పినట్లు చదరపు అడుగుకు జనరల్ గా 1800 రూపాయల నుండి 4500 రూపాయలు అవుతుంది. జనరల్ గా ఒక మంచి బిల్డింగ్ వచ్చేసి కొంత ఒక రకమైన అయితే కన్నా చదరపు అడుగుకు 1800, మంచిది కావాలనుకుంటే 4500. ఈవెన్ బురుజు ఖలీఫా కూడా ఆ యాంగిల్లోనే అయింది. కానీ ఇక్కడ 8339 రూపాయలు చదరపు అడుగుకు ముందు అనుకొని ఇప్పుడు అది చిన్నగా ఎక్కడికి పోయింది? 18414 రూపాయలకు పోయింది. 1800 నుండి 4500 రూపాయలు చదరపు అడుగుకు ఉండాల్సింది ముందు 8339 రూపాయలు అనుకొని ఇప్పుడు చివరికి 18414 రూపాయలకు పోతా ఉంది. ఇంకా ఖచ్చితంగా దీంట్లో కమిషన్ల వ్యవహారం లేకుండా ఎట్లుంటుంది వచ్చేసి. కాబట్టి అభివృద్ధి పేరు చెప్పి, రాజధాని పేరు చెప్పి అటు దుబారా చేయడము, అప్పులు చేయడము, కమిషన్లు కొట్టడము. కాబట్టి ఇది ఏమాత్రమో కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఇది ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క అవినీతిని, దుబారాను, అప్పులను ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో వాటిని అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ డైరెక్ట్గానే చెబుతుంది గవర్నమెంట్. మరోపక్క మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి డబ్బులు లేవు అనే సాకుతోనే పీపీపీ విధానాన్ని ప్రవేశపెడుతోంది గవర్నమెంట్. మరి వీటన్నిటికీ డబ్బులు లేనప్పుడు ఇదంతా వృధా ఖర్చుగా భావిస్తున్నారు ఏపీలో కొంతమంది. మీరేమంటారు? ఖచ్చితంగా కదమ్మా. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటివి, ఫీజు రియంబర్స్మెంట్ కు డబ్బులు లేవంటివి, తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి, చిన్న ప్రాజెక్టు తెగిపోయి ఇప్పటికి 2020 తెగిపోతే దానికి డబ్బులే కట్టే ఉంది. కాబట్టి దేనికి వచ్చేసి డబ్బులు లేవు. కానీ ఇక్కడ ఆడబిడ్డ నిధికి డబ్బులు లేవు, నిరుద్యోగ వృత్తికి డబ్బులు లేవు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానికి డబ్బులు లేవు. సార్, ప్రతి మంగళవారం అప్పు తెచ్చుకుంటే తప్ప గడవని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నట్లుగా కనబడుతోంది. ఇప్పుడు కేవలం 22 నెలల్లో ఎంత అప్పు చేశారు? 3,56,655 కోట్ల రూపాయలు అప్పు చేశారు. గతంలో జగన్ ప్రభుత్వము 60 నెలల్లో 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం 22 నెలల్లో దానికి మించి 3,56,655 కోట్లు వచ్చేసి ఖర్చు చేయడం జరిగింది. ఇది కాగ్ చెప్పింది, మనం చెప్పడం కాదు. కాగే వచ్చేసి 2024-25కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నివేదిక ఇస్తూ ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా లోపించింది, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, భవిష్యత్తు అంధకార బంధురము అని కాగ్ అచ్చింతలేసింది. కాబట్టి చాలా దారుణంగా ఉంది ఆర్థిక పరిస్థితి. చేతికి ఎముకలేనట్లు మాత్రము దుబారా ఖర్చు. ఏ మీటింగ్ పెట్టినా లక్షలు, కోట్లు అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాము. రోజు వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఏదో ఒక పేరు, ముద్దు పేరు పెట్టి ఒక అడ్వర్టైజ్మెంట్. చాలా దుబారా జరుగుతుందమ్మా. ఇప్పుడు 2018లో ఏ కంపెనీకి అయితే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందో మళ్ళీ అదే కంపెనీకి ఇవ్వడంతో సో నీకెంత నాకంత అనే పద్ధతి ఏపీలో నడుస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. దీన్ని నమ్మాల్సి వస్తుంది కదా. మీరు వచ్చేసి కంపెనీ, అదే కంపెనీ, తర్వాత చదరపడుకు ఎంత ఖర్చు అవుతుంది, ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది, అది అబ్నార్మల్ గా కనిపిస్తుంది కదా. అబ్నార్మల్ కనిపించినప్పుడు డెఫినెట్ గా దాంట్లో నీకింత నాకింత అని తప్పకుండా క్విడ్ ప్రో కింద వాళ్ళ కొంత, వీళ్ళ కొంత, మిగతా కొంత చూపిస్తారు వచ్చేసి. డెఫినెట్ గా అవినీతి, దుబారా,
కమిషన్ల వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు అప్పులు తెచ్చి మరి ఇన్ని కోట్లలో వ్యయం చేసేస్తూ ఉంటే, ఖర్చు చేసేస్తూ ఉంటే, రేపు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? మన కుటుంబాలు చూస్తుంటాం. మా కుటుంబాలు ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఏం చేస్తారు? ఐపీ పెడతారు. ఐపీ పెట్టి తెల్లవారుజామున ఎవరు చూడకుండా మొగుడు పిల్లమ్మ బిడ్డలు అందరూ నెత్తిన గుడ్డేసుకొని ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అదే పరిస్థితి కుటుంబాల పరిస్థితి రాష్ట్రాలకు. పెద్ద పెద్ద దేశాలే ఒకప్పుడు గ్రీస్ దేశం వచ్చేసి ప్రపంచానికి మోడల్గా ఉన్నటువంటి గ్రీస్ దేశం అప్పులు ఎక్కువైపోయి అక్కడికి ఐపీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దేశమే కానీ దేశాలే అప్పులు పెడుతున్నాయి, కుటుంబాలు అప్పులు పెడుతున్నాయి, ఐపీలు పెడుతున్నాయి. సేమ్ వచ్చేసి ఎవరికైనా అంతే. ఆ సూత్రమే, ఆర్థిక సూత్రం ఒకటే. శక్తికి మించి అప్పులు చేస్తే అక్కడికి ఐపీ పెట్టాల్సి వస్తుంది. ఇక మరోపక్క గ్యాస్ ధరల పెంపు మనం చూస్తున్నాం సార్. పెట్రోల్ డీజిల్ ధరలకు పక్కన పెడితే అసలు దొరకని పరిస్థితి అది. కిలోమీటర్ల మేర బారులు తీరి వాహనాలు అలా నుంచి చూస్తూ ఉన్న పరిస్థితి. అయినా సరే పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకట్లేదు. మరోపక్క నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ కూడా ఏదైతే ముడి సరుకులు ఉన్నాయో ప్యాకేజింగ్ సంబంధించి 8 to 10% వరకు పెరిగిన నేపథ్యంలో ఈ షాంపూలు ఏవైతే మనం డైలీ లైఫ్లో యూజ్ చేస్తామో, సోప్స్, వీటన్నిటిపైన రేట్లు పెంచారు. మరి ఎట్లా బతకాలి సామాన్యుడు? ఇక్కడ పెట్రోల్ డీజిల్ సంబంధించి ఈ యొక్క గ్యాస్ కి సంబంధించి 2 అంశాలు. ఒకటి కొరత, రెండవది ధరలు పెంచడం. ఈ కొరతకు సంబంధించి ప్యూర్గా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. దేశంలో 28 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కొరత అన్ని రాష్ట్రాల్లో వచ్చింటే ఓకే, ఇది అంతర్జాతీయ సమస్య కాబట్టి, పశ్చిమాసియా యుద్ధం సమస్య కాబట్టి, సరఫరా తగ్గిపోయింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో వచ్చినట్టు మన రాష్ట్రంలో వచ్చింది అనుకోవచ్చు. కానీ ఏ రాష్ట్రంలో లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వచ్చేసి డీజిల్ కొరత వచ్చిందంటే దీనికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. అది సరఫరా లోపం కావచ్చు, లేకుంటే ఆర్టిఫిషియల్ డిమాండ్ పెరిగినా కానీ ప్రభుత్వ వైఫల్యమే. నువ్వు కంట్రోల్ చేయలేకపోయావు కదా, బ్లాక్ మార్కెట్ కంట్రోల్ చేయలేకపోయి, తర్వాత రూమర్స్ ను కంట్రోల్ చేయలేకపోయినా, లేకుంటే సరఫరాలో తగ్గినా, డిమాండ్ పెరిగినా, ఏదైనా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి పెట్రోల్ డీజిల్ వచ్చేసి నేను లెజెండరీ ఈయన దార్శనికుడు, పెద్ద ప్రపంచంలోనే ఈయన చెప్పుకోదగ్గ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉంటాడు. తెలుగుదేశం వాళ్ళు కోతలు కోస్తా ఉంటారు. ఇంతకంటే ఇంకా పనికి మాలిన ప్రభుత్వం ఒకటి ఉండదు. డీజిల్ కొరత, పెట్రోల్ డీజిల్. ఇక ధరలకు సంబంధించి ఇప్పటికీ ఇది మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఇప్పుడు ఈ రోజు నిన్న మేడే కానుకగా ఈ యొక్క వాణిజ్య సిలిండర్ల ధర ఒకేసారి ఎంత పెంచారు? 993 రూపాయలు. ఇది ఎంత అబ్నార్మల్. మొన్ననే మార్చి 1వ తారీఖున 28 రూపాయలు పెంచారు. మార్చి 7వ తారీఖున 114 రూపాయలు పెంచారు. ఏప్రిల్ మాసంలో 196 రూపాయలు పెంచారు ఈ వాణిజ్య సిలిండర్. మళ్ళా ఇప్పుడు ఒక్కసారి పెంచుతూనే వస్తున్నారు కదా సార్. పెంచుతున్నాం. 993 పెంచితే ఈ యొక్క ఎలా జీవించాలి? హోటల్స్ వాళ్ళు కానీ, దాబా వాళ్ళు కానీ, టీ బంకుల వాళ్ళు, తర్వాత ఇక మిగతా వీళ్ళు స్వీట్ తయారు చేసి అమ్ముకునే వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి అందరూ చిన్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. ధర పెంచుతామా వచ్చేసి వ్యాపారం తగ్గుతుంది, ధర పెంచకపోతే గిట్టుబాటు కాదు. కాబట్టి ఒక దిక్కు కొరత, ఒక దిక్కు ధరలు పెంచడంతో దానికి కారణం ఏమి? అంతర్జాతీయ మార్కెట్లో సముద్ర ధరలు పెరిగాయి అని చెప్పేది షాక్. కానీ మరి గతంలో తగ్గినప్పుడు ఏమన్నా అప్పుడు ధరలు తగ్గించి ప్రజలకు వినియోగదారులకు మేలు చేశారంటే, ధరలు తగ్గినప్పుడేమో అది కంపెనీలు, ప్రభుత్వము ఆ యొక్క లాభాలు వచ్చేసి వాళ్ళు మూట కట్టుకుంటారు. ధర పెరిగినప్పుడు మాత్రము ప్రజల మీద మోపుతారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఒకానొక సమయంలో $140 ఉండేది బ్యారెల్ పెట్రోల్ ధర. అంతర్జాతీయ మార్కెట్లో $140. అటువంటి పరిస్థితిలో కూడా డీజిల్ 50 రూపాయలు, పెట్రోల్ 70 రూపాయలకు సరఫరా చేయడం జరిగింది. గ్యాస్ వచ్చేసి 400 రూపాయలకు సప్లై చేయడం జరిగింది, వంట గ్యాస్. ఇది $140 ఉన్న సమయంలో. మరి అదే మోడీ ప్రభుత్వంలో ఒకానొక సమయంలో $36 కూడా తగ్గిపోయింది. మరి ఏమన్నా తగ్గించారా? $140 ఉన్నప్పుడు
డీజిల్ 50 రూపాయలకు, పెట్రోల్ 70 రూపాయలకు, గ్యాస్ 400కి ఇచ్చినప్పుడు 36 రూపాయలకు డాలర్లు తగ్గినప్పుడు ఎంత తగ్గిండాలా? కానీ తగ్గలేదు. ఇప్పుడు కూడా $140 ఇంకా పోలే, 120, 125 ఉంది. అయినప్పటికీ ఆ పేరు చెప్పి ఇంకా రేపో మాపో పెట్రోల్, డీజిల్ ఖచ్చితంగా ఎల్పిజి మనము వంట గ్యాస్ కూడా ఖచ్చితంగా పెంచుతారు. మొన్న ఎన్నికల వరకు ఆగారు. బహుశా ఎనీ మూమెంట్ పెంచచ్చు, లేకుంటే రేపు 100% పెంచుతారు. దాంట్లో నో డౌట్ అట్ ఆల్. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు నో డౌట్. కాబట్టి ప్రభుత్వము పెట్రోలు, డీజిల్ ఈ యొక్క వంట గ్యాస్ చెప్పి ధరలు పెరిగినప్పుడు ప్రజల మీద వేయడము, ధరలు తగ్గినప్పుడు లాభాలు దండుకోవడము, ఇది ద్వంద్వనీతి పాటిస్తా ఉంది. ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. సో ఎక్కడో యుద్ధం జరుగుతోంది, ఇక్కడ మన నెత్తిపైన గ్యాస్ సిలిండర్లతో బాదుతున్నారు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ నడ్డి విరుస్తున్నారు. ప్రభుత్వాలు ఎందుకు ముందు చూపుతో లేవంటారు? అంటే అంతే కదా, మనం వచ్చేసి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అంటే ఎవరు? ముందు చూపు ఉండేవాడే మంచి అడ్మినిస్ట్రేటరు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి గతంలో ఏమి జరిగింది సింహావలోకనం చేసుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, వర్తమానాన్ని సమన్వయం చేసుకొని ముందుకు పోయేవాడే దార్శనికుడు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. అది ఒక వ్యక్తికైనా, ఒక సంస్థకైనా, ఒక వ్యవస్థకైనా, ఒక ప్రభుత్వానికైనా. కాబట్టి అది పూర్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఇల్లు. దాన్ని బట్టి అర్థమవుతుంది. కొన్నిసార్లు చేతిలో లేకపోవచ్చు అంత, కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కూడా మనము అనేక సోర్సెస్ నుండి ఉన్నాయి. మనకు వచ్చేసే హార్మోజ్ జలసంధి నో డౌట్ అది ఒక ఇంపార్టెంట్ వే కావచ్చు, కానీ మిగతా అనేక మార్గాలు కూడా ఉన్నాయి. కాబట్టి అనేక మార్గాలు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా సరే రూపాయి రాక రూపాయి పోక ఖర్చును వచ్చేసి మనం ఏ విధంగా నియంత్రించాం. దుబారా చేసినప్పుడు ఇప్పుడు 1 కిలోమీటర్ రోడ్డు దాంట్లో అవినీతి లేకుండా పోతే ఒక సిమెంట్ రోడ్డు అనుకోండి, 1 కిలోమీటర్ రోడ్డు 1 కోటి రూపాయలతో మంచి రోడ్డు వేయొచ్చు అవినీతి లేకుంటే. అదే అవినీతి ఉంటే 3 కోట్లు అవుతుంది. ఇప్పుడు 3 కోట్లకు 1 కోటికి డిఫరెన్స్ అవుతుంది కదా. ఆ 2 కోట్లు కేవలం దేని మీద వచ్చింది? కేవలం అవినీతి అనే కారణంతో వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలలో అవినీతి లేనప్పుడు, మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలకు సుఖం ఉంటుంది. అవినీతి ఎక్కువైనప్పుడు అది ఆటోమేటిక్ గా ప్రజల మీద భారం పడుతుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేదే. అసలు ముందు మోడీ ప్రభుత్వము ఏదో మనం గొప్పగా అనుకుంటున్నాం. యాక్చువల్ గా మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో ఉన్నట్టు అంతర్జాతీయ మార్కెట్ లో $140 కన్నా పెట్రోలు ముడిసములు ఉండింటే మోడీ ప్రభుత్వం ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేదు. $36 ఎక్కడ, $140 ఎక్కడ, $50 ఎక్కడ, ఇప్పుడు $100 ఎక్కడ. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ యొక్క పనితనం అనేది తెలుస్తుంది. సార్, మరోపక్క కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశము టీటీడీ కల్తీకి సంబంధించిన వ్యవహారం. సో సిబిఐ చెప్పినప్పటికీ కూడా ఏకసభ్య కమిషన్ వేయడం చేసాం మనం. సార్, సో ఇప్పుడు ఏం చెప్తుంది? దాని ప్రకారం మీరు ఏమని చెప్తారు? మా ఏకసభ్య కమిషన్ వేయడమే తప్పు. ఇప్పుడు సిబిఐ చెప్పింది కదా సార్ ఆల్రెడీ. సిబిఐ ఆల్రెడీ చెప్పింది. అదే సిబిఐ కూడా ఎవరి డైరెక్షన్ లో? సుప్రీంకోర్టు డైరెక్షన్ లో, సుప్రీంకోర్టు ఆదేశాలతో. దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐ. సుప్రీంకోర్టు ఆదేశము, సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు, ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేశారు. ఏమని? దీంట్లో నెయ్యి లేదు, జంతువుల కొవ్వు లేదు, దీంట్లో ఉండేది పామాయిల్, పాము కర్నెల్ ఆయిల్, బీటా కెరోటిన్ రసాయనము. 60 లక్షల కిలోలు సరఫరా చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డు తయారు చేశారు. 250 కోట్ల రూపాయలు దాదాపు ఇక్కడ అవినీతి జరిగింది అని నెల్లూరు ఏసీబీ కోర్టులో స్పష్టంగా వచ్చేసి ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. దాంట్లో 36 మంది నిందితుల పేర్లు కూడా, వాళ్ళందరూ వచ్చేసి టీటీడీ ఉద్యోగులు, టీటీడీ అధికారులు, తర్వాత డైరీ సంస్థల ప్రతినిధులు. ఆల్రెడీ అంత స్పష్టంగా వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళా వీళ్ళ ఉద్దేశం ఏమి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము వాళ్ళకు టీటీడీ చైర్మన్, అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పేరు ఉండాలా, అండ్ అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు ఉండాలా. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అవి. కానీ
సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ సిట్ దాంట్లో వాళ్ళ పేర్లు లేవు. అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అంతా ఇచ్చారు, కానీ దాంట్లో ఉండేది ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, సరఫరాదారులు, వీళ్ళ పేర్లు లేవు. వీళ్ళ ఉద్దేశం అదే. దానికోసం వల్ల ఏకసభ కమిషన్ వేసింది దినేష్ కుమార్ తో. ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుంది. ఏమిస్తారు ఆయన సరే, ఆయన సిబిఐ డైరెక్షన్ చేస్తానికి అంటే వ్యతిరేక దాన్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సిందే కదా. కాబట్టి అనవసరమైనటువంటి అంటే ప్రభుత్వం యొక్క దురుద్దేశం కనపడుతుంది. మళ్ళీ అనవసరమైన ఖర్చు, దీన్ని ఏదో విధంగా ప్రొడాంగ్ చేయడము. కాబట్టి అది కొండం దవ్వేలు కనబట్టింటే అంతేది. ఆల్రెడీ సిబిఐ రిపోర్ట్ దాదాపు వాళ్ళు 16 నెలలతో వాళ్ళు దర్యాప్తు జరిపి ఇచ్చారు. ఇంకా దాని మీద కోర్టులో తేలాలా. మళ్ళీ అనవసరంగా అది ఎంఏ పాస్ అయిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు, ఎంఏ చదివినట్టు 10th క్లాస్ పరీక్షలు రాసినట్టు అంటే అది పిచ్చితుక్కులకి వారం తప్ప మరేం కాదు. సార్, ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పగించారు. తర్వాత సెకండ్ ప్లేస్లో ఇప్పుడు ఉండేది నారా లోకేష్ గారే, భవిష్యత్ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారే అంటున్నారు. మీరేం చెప్తారు? ఏమా రాయలసీమ ఏమో రాసి పెట్టినారా ఈ రెండు పార్టీలకు? ఏమన్నా రాష్ట్రాన్ని అటు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబానికి, వైకాపాకి రాసి పెట్టారా? ఏం ప్రజాస్వామ్య దేశము అయినా వీళ్ళు పరిపాలించిన వాళ్ళు మొత్తం మనకు స్వాతంత్రం వచ్చి ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ వచ్చేసి 45 నుండి 50 సంవత్సరాలు పరిపాలించింది. వాళ్ళు ఒక 23 సంవత్సరాలు టీడీపీ పరిపాలించారు. వైకాపా 5 సంవత్సరాలు. మీకు 5 సంవత్సరాలు పరిపాలించిన వైకాపాకు, 23 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీకే మీరు అంత ఆశ ఉంటే మాకెంత ఉండాలమ్మా? కాంగ్రెస్ పార్టీ 45 ఏళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిన పార్టీ, దేశంలో ప్రధానమంత్రి పదవి నుండి గ్రామ సర్పంచ్ వరకు ఏకఛత్రాధిపత్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు పాలించిన మాకెంత ఉండాలా? వాళ్ళకి ఎంత ఉంటే. కాబట్టి సరే ఒక పార్టీగా వాళ్ళ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ఇద్దరిని చూశారు. 2029లో మేము ఇంకా కొంచెము మా పార్టీని సంస్థాగతంగా మిగతా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2 పార్టీలు చూశారు. అటు టీడీపీని, కూటమి అంటే దీని సిగ్నిఫికెంట్ ఆగ్రేజ్ టీడీపీ కిందనే మనం భరించాలా. టీడీపీ, వైకాపా ఇవి ఒకరు రాహువు, ఒక కేతువు. ఈ రాష్ట్రానికి బీజేపీ ఏమో శనిగ్రహం, టీడీపీ ఏమో రాహువు, వైకాపా ఏమో కేతువు. ఒకరేమో అరచేతిలో వైకుంఠం చూపించారు, ఇంకొచ్చేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు. ఆ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ ఈ రాష్ట్రాన్ని ఏం చేశాయి? మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఒకరి నుంచి ఒకటి చేశారు. ఆయన ఏం చేశాడంటే ఆయనకంటే ఈయన ఎక్కువ చేశాడు. కూటమి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వము ఇవన్నీ చేసింది అనుకుంటే అంతకు మించి అత్తకు బుద్ధి చెప్పి కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు అంతకన్నా అప్పులు కానీ, అవినీతి కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఈ రోజు పేపర్ చూస్తే మద్యం మత్తులో తండ్రిని చంపాడు, మద్యం మత్తులో తల్లిని చంపాడు. ఇవే ఆడ కడపలో వచ్చేసి పెద్ద సిగిరిని హత్య చేశారు, ఇంకో చోట ఇంకోని చేశారు. రోజు ఇదే హత్యలు, ఆత్మహత్యలు ఇవే. కాబట్టి దేనికోసం ఓట్లు వేయాలి తెలుగుదేశం పార్టీకి? అసలు లోకేష్ దేవుడు ఎందుకు? చంద్రబాబు నాయుడు ఒకవేళ ఉన్నా కానీ ఎందుకు ఓట్లు వేయాల? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎందుకు ఆ పార్టీకి ఓట్లు వేయాలి? స్థానిక సంస్థల్లో 1 సైడ్ రావాలంట, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. పెట్రోలు, డీజిల్ దాని కొరత కంట్రోల్ చేయలేని మీ యొక్క అసమర్థత వలన వచ్చిన దానికి అదొకటి చాలు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాకుండా మీ ఒక్క రాష్ట్రంలో వీటన్నిటి గురించి గొంతు విప్పాల్సిన మీ పార్టీ వాళ్ళు కూడా సైలెంట్ గానే ఉన్నారు కదా సార్. పుంజుకోలేకపోతున్నారు కదా, ఎక్కడో లోపం ఉంది, ఆ లోపాన్ని పసిగట్టలేకపోతున్నారు, ముందుకు ఎదుర్కోలేకపోతున్నారు. ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోక తప్పదు కదా. మేము వచ్చేసి ఇంకా మా పార్టీ వరకు వచ్చేసి ట్రాక్ రికార్డు ఉందేమో, దాన్ని మేము అటు సంస్థాగతంగా బలోపేతం చేసుకొని ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయికి పోవాలా. ఖచ్చితంగా పోతాం, బాగా టైం ఉంది కాబట్టి. అని నిరంతర పోరాటం చేయాల్సిందే. అటు స్థానిక సంస్థ ఎన్నికలు త్వరలో ఉన్నాయి కాబట్టి మేము కూడా యాక్టివ్ కావాల్సిందే. ఉన్నాయి ప్రజల్లో యాక్చువల్గా కాంగ్రెస్ మేలురా ఈ 2 పార్టీల కంటే. వీళ్ళు రోజు సౌతల పోరిల్లది, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడము, రాజకీయ కక్షలు, వాళ్ళు వీళ్ళు పేరు కాబట్టి అని కాంగ్రెస్ మేలు. ఏమైనా సరే
గుడ్ ఓల్డ్ పార్టీ, గ్రాండ్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే పబ్లిక్ లో ఉంది. ఇంకా మీరు చెప్పినట్టు మేము ఆ స్థాయికి ఇంకా చేరుకోలేకున్నాం, కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తామా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.